హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 3వ తారీఖు 12వ నెల 2020. ఈరోజు రిజ్వానా అనే పాప బర్త్డే చేసుకుంటుందండి. హ్యాపీ బర్త్డే రిజ్వానా. సో ఫస్ట్ మనం కువైత్ న్యూస్కి వెళ్దామండి. కువైత్ న్యూస్ విషయానికి వెళ్తే, ముబారక్ అల్ కబీర్లో గత ఏడులో ఒక మిత్రుడు పర్సిపోయిందంటే అవుతుంది. సో పాపం ఎవరికైనా దొరికితే డిస్ప్లే అవుతున్న నెంబర్ కొంచెం తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొక మిత్రుడు పర్సిపోయిందంటే చూడండి, అందులో నెంబర్ కూడా డిస్ప్లే అవుతున్నాయి, కొంచెం తెలియజేయండి. లైసెన్సు సీరియడీలు పోయి అంటే అట్లా తీసుకోవాలంటే ఈ మూరూరు చుట్టూ ఆడి చుట్టూ తిరగాలి, 100 మంది సరామలు కొట్టాలి. ఎంత ఇబ్బంది పడాలో మీకు తెలియదు కాదు. ఓకేనా? నెక్స్ట్ అండి, 70% డొమెస్టిక్ వర్కర్స్కి వీసాలు ఎక్స్పైర్ అయిపోయాయంటండి. మరి వీటిని పునరుద్ధరించి వీళ్ళని ఎలా రప్పిస్తారు. సో ఇదండి సంగతి. తర్వాత 9,60,60,000 మంది 9,60,60,000 మంది ఈ మొబైల్ ఐడి యాప్ని, కొత్తగా డిజిటల్ ఐడి యాప్ లాంచ్ చేశారు కదా, ఇంతమంది ఈ యాప్ని వాడుతున్నారంటండి. సో డ్రైవింగ్ టీచర్స్కి ఇక్కడ నుంచి కువైత్లో డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ టీచర్స్గా కువైతీ వాళ్ళే పనిచేస్తారంటండి. అంటే కువైతీ వాళ్ళకు కూడా ఈ డ్రైవింగ్ టీచర్స్ జాబ్స్ ఇస్తున్నారంటండి. సో చూసారా, మెల్లమెల్లగా అన్ని జాబ్స్లోని లోకల్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో అందుకే చెప్తున్నాను, దీపముండగా ఇల్లు చక్కబెట్టుకోండి, ఒంట్లో ఓపుకుండగానే మీ వృద్ధాప్యం కోసం శ్రమ లేని ఆదాయాన్ని, పెన్షన్ని క్రియేట్ చేసుకొని చెప్తుంటే కొందరు నాకు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అయ్యా అని చెప్తుంటే, నేను ఎప్పుడు కరోనా పీక్లో ఉన్న కారణం చెప్తున్నాను. అప్పట్లో చెప్పిన షేర్లు ఈరోజు చూడండి ఎంతలో ఉన్నాయో. ఎస్బీఐ 150లో ఉన్నాయి, రిలయన్స్ 800లో కొనమని చెప్పాను. సో ఈ రోజులు చూసారా ఎంత పెరుగున్నాయో రేట్లు. ఈరోజు చూసారా ఎస్బీఐ ఎంత పెరిగిందో. అదండి సంగతి. నెక్స్ట్ అండి, కువైట్లో అందరికీ కువైట్లో అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తారని చెప్పి అధికారికంగా అనౌన్స్ చేశారంటే అండి. మొత్తం కువైట్లో ఉన్న అందరికీ, ఎక్స్పర్ట్స్ లేదు అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తారంట. సో నెక్స్ట్ అండి, కువైత్ నుండి పెట్టుబడులు స్వాగతిస్తున్నారు. మన ఇండియాలో ఉన్న మినిస్టర్ కువైత్ నుండి పెట్టుబడులు స్వాగతిస్తున్నారండి. సో మినిస్టర్ స్మృతి ఇరానీ గారు తెలియజేశారండి. సో 5వ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ ఎలా అయిందో మీరు పక్కన విజువల్స్లో చూడొచ్చు. సో ఫస్ట్ ఫ్లైట్ ఇది మన డొమెస్టిక్ వర్కర్స్కి ఈ ఫ్లైట్స్ యొక్క టికెట్స్ పేరును కూడా నిర్ణయించారంటండి. ఇండియన్స్కి అయితే 140 దినాల టికెట్, ఫిలిపీన్స్ వాళ్ళకైతే 200 దినాల టికెట్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఫిలిపీన్స్కి, ఇండియన్స్కి మనకి రావడానికి అలౌ చేశారు. నెక్స్ట్ అండి, వందే భారత్ మిషన్లో ఈరోజు విజయవాడ, హైదరాబాద్ ఫ్లైట్స్ వెళ్ళాయి. సో ఈ మిస్రీ వాళ్ళ అమ్మాయి అనమాట, మిస్రీ వాళ్ళ అమ్మాయి 5 సంవత్సరాల పాప దగ్గర. ఈమె 5th ఫ్లోర్లో పెద్ద బిల్డింగ్ అది. 5th ఫ్లోర్ నుంచి అనమాట, పాపం కిటికీ నుంచి బయట చూస్తూ పడిపోయిందంటండి. పాపం చనిపోయింది చిన్న పాప. నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ అయిన సిబి జార్జ్ గారు ఇండియన్స్ అందరినీ ఉద్దేశించి ప్రసంగించారండి. సో అబు అలీఫాలో ఉన్న ఆంధ్ర న్యూ అభిరుచి హోటల్లో రేపు మటన్ దమ్ బిర్యానీ, నాటుకోడి పలావ్ అండి. ఆసక్తి కలవాళ్ళు ఆర్డర్ చేయండి. సో నటరాజన్ మిత్రుడు మంచి క్వాలిటీగా పచ్చళ్ళు తయారు అందరికీ అందజేస్తున్నాడు. ఆసక్తి కలవాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. కేసులు ఇంకా రాలేదు వస్తే పక్కన స్లిప్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే ఫ్లైట్స్ కోసం నిర్ణయాన్ని కొంచెం డిలే చేశారండి. సో నా ఉద్దేశం ప్రకారం వ్యాక్సిన్ రాకతో ఈ ఫ్లైట్స్ యొక్క నిషేధాన్ని కూడా వీళ్ళు ఈ న్యూస్ తెలియజేస్తారండి. అది మీ న్యూస్ ఏంటంటే, త్వరలో ట్రావెల్ నిషేధాన్ని ఎత్తివేస్తాం అనే న్యూస్ వచ్చింది. త్వరలో ఎత్తివేస్తారంటండి. అంటే ట్రావెల్ నిషేధాన్ని తీసివేయడం అనేది ఒక 30 రోజుల ముందే తెలియజేస్తారండి. సో నాకు తెలిసి కోవిడ్ వ్యాక్సిన్స్ అందరూ మనీ పే చేస్తాడు, ఫైజర్ వ్యాక్సిన్స్ యూకే వాళ్ళకి. ఆ వ్యాక్సిన్ రావడం, నిషేధం ఎత్తివేయడం, ఇవన్నీ రెండు ఒకేసారి జరుగుతాయి. నెక్స్ట్ ఇంకో విషయం అంటే, రియాద్లో డ్యూటీ చేస్తూ మరణించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ లేబర్ కోర్టు మొత్తానికి వాళ్ళ యొక్క బకాయిలు చెల్లించాలని తెలియజేసిందండి. ఎంతంటే 13 మిలియన్ రియల్ బకాయిలు అంటండి చెల్లించమని చెప్పి తెలియజేస్తుంది. నెక్స్ట్ జజాను, తైఫు, అల్బహా, అల్జోస్లో నాన్ కంప్లైన్స్ లేదా రోడ్ లైన్స్ పైన ఆటో పర్యవేక్షణ సిస్టమ్స్, ఆటో రాడార్స్, ఈ యొక్క రాడార్ని యొక్క టైంని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది మురూరు ప్రకటించిందండి. మీతో 7 రోజుల తర్వాత స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. ఇష్టాసరంగా లైన్స్ మారిపోయినా, వెహికల్ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఆటో సర్వలైన్లో బుక్ అయిపోతారు, ఆటోమేటిక్గా జేబులు చెల్లిపడిపోతాయి. సో జాగ్రత్త, డ్రైవింగ్ మిత్రులు చాలా జాగ్రత్త అండి. ఇప్పుడు డ్రైవింగ్ చేయడం గత దశలో బాగా టఫ్ అయిపోయిందండి. ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, ఈ ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తంకి జీతం అంతా ఈ ముఖాల్ఫా కట్టడానికి సరిపోయేలా ఉంది. సో జాగ్రత్త అండి డ్రైవర్ మిత్రులందరూ. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే,
సిగ్నల్ ఫాలో అవ్వకపోయినా లైన్స్ ఇష్టాసారంగా మారుతున్న వాళ్ళు చాలామంది 500 రియాళ్ళు ఈ ఫైన్ ఎదుర్కొంటున్నారని చెప్పి న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ G20 నేషన్లో సౌదీ ఈజ్ ద బెస్ట్ సేఫెస్ట్ కంట్రీగా వచ్చిందండి. సో త్వరలో ట్రావెల్ చేసేది ఎత్తివేస్తారు చెప్పాను మీకు ఈ విషయం. నెక్స్ట్ అండి 20 లక్షల రూపాయలు విలువైన డూప్లికేట్ వస్తువుల్ని ఒరిజినల్కి సేమ్లా ఉండే డూప్లికేట్ వస్తువుల్ని సౌదీలో పట్టిన వాటిని ధ్వంసం చేశారండి అధికారులు. సో నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్తే మనం కేసులు నేను పక్కన చేస్తాను. నెక్స్ట్ యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే యూఏలో ఈ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి పక్కన మీరు వీడియోలో చూడొచ్చు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూఏ నేషనల్ డేకి శాటిలైట్ ఒకటి లాంచ్ చేశారండి. ఫాల్కాన్ ఐ అని శాటిలైట్ లాంచ్ చేశారు. సో 123 కేజీల డ్రగ్స్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్న కంట్రీలో దాచిపట్టుకొస్తుంటే అధికారులు సీజ్ చేశారండి. సో నెక్స్ట్ 766 మసీదులను ఓపెన్ చేయబోతున్నారు ఫ్రైడే ప్రార్థనలకి. రాబోయే ఫ్రైడే ప్రార్థనలకి 766 మసీదులు ఓపెన్ చేయడానికి అంతా సంసిద్ధం చేశారండి. శానిటైజ్ చేసి అంతా క్లీన్ చేసి మొత్తం చేశారు. సో నెక్స్ట్ అండి మసాజ్ సెంటర్లో దొంగతనాలు జరుగుతున్నాయండి. ఈ దుబాయ్ మసాజ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి కదా, సో ఆ మసాజ్ సెంటర్లో దొంగతనాలు జరుగుతున్నాయంట. మసాజ్ చేసే మైకుల్లో మరి దెబ్బ కొడుతున్నారు వీళ్ళు, సో జాగ్రత్త. తర్వాత అండి మార్నింగ్ టైంలో ఫోగ్ ఎక్కువగా ఉంది. మొత్తం యూఏ అంతా మార్నింగ్ టైంలో ఫోగ్ ఎక్కువ ఉంది. డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్త ఉండని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. సో యూఏలో ఇజ్రాయెల్ సిటిజన్స్కి విజిట్ వీసాలు ఇవ్వడం స్టార్ట్ చేశారంటండి. మన ఇండియన్స్ కూడా విజిట్ వీసాలు ఇస్తున్నారు, ఏం ఆపలేదు. వేరే దేశం వాళ్ళని ఆపారు కానీ ఇండియన్స్ ఏం ఆపలేదండి. సో 1317 కేసులు నమోదయ్యాయి. 655 మంది రికవర్ అయ్యారు. 5 మరణాలు సంభవించండి యూఏలో మాత్రం కేసులు పెరుగుతున్నాయండి. అన్ని చోట్ల దేశాలు తగ్గుతుంటే యూఏలో పెరుగుతున్నాయి అదే కేసులు. నెక్స్ట్ ఓమాన్ వెళ్దాం. ఓమాన్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. అదేంటంటే ఓమాన్లో గత 8 నెలలుగా నిన్నటి రోజు 0 డెత్ అనమాట. ఎటువంటి మరణాలు లేవు గత 8 నెలల్లో. ఫస్ట్ నమోదైంది ఏంటంటే, అయితే ఈ నమోదైన దానికి ఈ మినిస్టర్ ఆఫ్ హెల్త్ వారు పార్టీలు కూడా చేసుకున్నారు, మనల్ని ఎవరిని పెళ్ళలేదు వాళ్ళు. సో ఓమన్ గవర్నమెంటు ఈ మామూలు బల్బులు ఉంటాయి సరే, ఈ ఫిలమెంట్ బల్బులు వీటిని వాడకూడదని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ అంటే 2.2 మిలియన్ డోసులకి ఆల్రెడీ మనీ పే చేసేస్తుంది ఓమెన్. ఓకేనా. సో ఫస్ట్ ఫైజర్ వ్యాక్సిన్ వస్తుంది. ఫైజర్ వ్యాక్సిన్ తర్వాత ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ వాళ్ళు కూడా సంప్రదించారు. సో దాంతోపాటు మన ఇండియాలో డెవలప్ చేస్తారు కదా రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి దీన్ని కూడా వీళ్ళు సంప్రదింపులు జరిగారండి. సో ఓమన్లో కూడా మొత్తం అంతా వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తున్నాయి. ఫస్ట్ మాత్రం ఫ్రంట్ లైన్ వర్కర్కి ఇస్తారు, తర్వాత మొత్తం ఆంధ్ర పబ్లిక్కి ఇస్తారనమాట వ్యాక్సిన్స్. 2.2 మిలియన్ డోసులకి ఆల్రెడీ మనీ పే చేస్తారు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వాటి యొక్క ప్రైజు ఒకవేళ వ్యాక్సిన్స్ వేస్తే ఒకవేళ ప్రైస్ పే చేయగలిగితే ప్రైస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తానండి. నెక్స్ట్ ఉండి నేషనల్ మ్యూజియం కూడా ఓపెన్ చేశారు సందర్శనానికి. సో తర్వాత ఓమన్ ఎయిర్లో మైస్పేస్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు. మైస్పేస్ క్యాంపెయిన్ అయితే ఏముందండి, ఇంతకుముందు ఎవరి టికెటాలు కొనుక్కునే వాళ్ళు పక్క సీట్లు కూడా ఒకడే కొనుక్కుంటాడు అంతే మైస్పేస్. సో తర్వాత అండి డిసెంబర్ 13 నుండి కూడా ఈ నర్సరీ సేవతోనే ఓపెన్ అయిపోతున్నాయి ఓమన్లో. సో ఇప్పుడు ముఖ్యమైన న్యూస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలామంది సనస్ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, సనస్ సెంటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎస్ఎంఎస్ వస్తుంది. చాలామందికి ఎస్ఎంఎస్ రావడం లేదు. ఓకే, ఇది మా మినిస్ట్రీలో ఉన్న మా మిత్రులు తెలియజేసిన న్యూస్ అండి. సో ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా 15 రోజుల తర్వాత మీరు ఎంబాసీకి రిజిస్టర్ చేసిన టైంలో మీకు అక్నాలజ్మెంట్ పేపర్ ఇస్తారు. సో ఈ పేపర్తో ఎంబాసీకి వెళ్ళిపోతే ఎంబాసీలో మీకు అవుట్ పాస్ అన్ని ఏర్పాటు చేస్తారంటండి. వచ్చిన రోజునే ఒక్క రోజులోనే మొత్తం మీ అన్ని క్లియర్ చేసి ఏర్పాట్లు చేశారు. వాలంటీర్స్ పెట్టారు. వాలంటీర్స్ అందరూ చాలా సేవాభావంతో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిఎల్ఎస్ సెంటర్స్లో కూడా ఒక్క రోజులో మీ పేపర్ ప్రాసెసింగ్ అంత అయిపోతుందంటండి. సో తర్వాత మరి ఇంకా అదే మ్యాటర్ 7 గంటల ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకుని జంప్ చేయాలని అనమాట. సో అయితే చూడండి ఏపీ ఎన్ఆర్టీ వారు ఎవరైతే టికెట్ ఫేర్ని భరించలేరో అలాంటి వాళ్ళకి హెల్ప్ కూడా చేయడానికి ముందుకు వచ్చారండి. ఫ్రీ టికెట్లు కూడా ఇస్తున్నారు వాళ్ళకి. సో డిస్ప్లే అవుతున్న నెంబర్లు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది మన తెలుగు వారు పెద్దలు ఎంబసీలో ఉండి మన వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. నెక్స్ట్ 184 కేసులు నమోదయ్యాయండి. 5 మరణాలు. నిన్న మరణాలు లేవు, ఈరోజు మాత్రం 5 మరణాలు సంభవించాయి. మస్కట్లో మన తెలుగు మహిళ పచ్చడి తయారీ సంఘం, సో ఆమెకు హెల్ప్ చేయండి. తర్వాత బెహ్రెన్ విషయానికి వెళ్తే ఈ ప్లేస్లో ర్యాండమ్ టెస్టులు జరిగాయండి. మీ దగ్గర జరిగితే కంపల్సరీ చేయించుకోండి. తర్వాత అండి లాస్ట్ వీక్లో చెప్పానుగా మీకు బుదయ్య హైవే దగ్గర ఈ మరుగునీటి సొరంగంలో 3 వ్యక్తులు చనిపోయారని చెప్పి. సో ఆ వ్యక్తులు చనిపోవడానికి కారణమైన మరో 3 కోర్టుకు హాజరుపరిచారండి. తర్వాత అండి
బెహరన్ ఫైనాన్సింగ్ కంపెనీ వారు మనీ యాప్ లాంచ్ చేశారు. యాప్ ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా యాప్ లాంచ్ చేశారంటండి. క్రిస్టల్ మిత్ అనే డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్న కొందరు కాదు 5గురిని అరెస్ట్ చేశారంటండి. సో ఇద్దరు ప్రవాసీలకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించారండి. ఒక వ్యక్తిపై పట్టపగలే ఒక వ్యక్తిపై దాడి చేసి అతను మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారంట. మొబైల్ ఫోన్ లాక్కుంటేనే 7 ఏళ్ళ జైలు శిక్ష అయిపోయింది సంగతి. తర్వాత అండి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవేలో ఒక లైన్ క్లోజ్ చేశారంటండి మెయింటెనెన్స్ నిమిత్తము. మనామా ముర్రాక్ బ్రాంచ్లో అనమాట LMRA సర్వీసులను మళ్ళీ రీస్టార్ట్ చేశారు. సో ఇదండి సంగతి. 133 కేసులు నమోదయ్యాయి, 106 మంది రికవర్ అయ్యారు. ఓకే, డేటా మ్యాండేట్ ఖత్తర్ వెళ్ళిపోదాం. ఖత్తర్ వెళ్ళిపోతే ఎక్సెప్షనల్ ఎంట్రీ పర్మిట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా తీసుకోవాలన్నా అని చెప్పి కొందరు అడుగుతున్నారండి. దీనికి ఏంటంటే ఏం లేదండి, ఇంతకుముందు ఖత్తర్ పోర్టల్ తీసుకున్నారు. ఇప్పుడు నవంబర్ 29 నుండి ఖత్తర్ నుండి బయటకు ఎవరైతే వచ్చారో, ఖత్తర్ నుండి ఎవరైతే ఎగ్జిట్ అయ్యి వచ్చారో అటువంటి వాళ్ళు మీరు MOA వెబ్సైట్లోకి వెళ్ళి ఎంక్వైరీస్ ఆప్షన్ ఉంటుంది, ఎంక్వైరీస్లోకి వెళ్ళాలి. MOA వెబ్సైట్ www.MOA కొట్టిన తర్వాత ఎంక్వైరీస్ ఉంటుంది. ఎంక్వైరీస్లోకి వెళ్ళిన తర్వాత అండి రెసిడెంటీ పర్మిట్ ఎంక్వైరీ ఉంటుంది. రెసిడెంటీ పర్మిట్ ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత ప్రింట్ అక్కడ ఉన్న మీకు డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ప్రింట్ ఎక్స్టర్నల్ పర్మిట్ ఆప్షన్లోకి వెళ్తే ప్రింట్ బయటకు వచ్చేది. ఇదండి సంగతి. సో కానీ ఖత్తర్ నుండి బయటకు వచ్చిన వారికి, ఓకేనా, నవంబర్ 29 తర్వాత వచ్చిన వాళ్ళకి ఇది. సో ఖత్తర్లో ఒక ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీ ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు స్థాపించిందంటే దానికి ఇది ఏం చేస్తుంది ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల యొక్క పేర్లు వాటి యొక్క రాజధానులు కేవలం 2 నిమిషాల 52 సెకండ్లో మొత్తం చెప్పేసిందంటండి. ఈమె ఒక రికార్డే, ఇండియన్ అమ్మాయి రికార్డ్ స్థాపించిందనమాట. సో 56 మంది ఖత్తర్కి వచ్చిన ట్రావెలర్స్కి పాజిటివ్ వచ్చేసిందంటండి. సో 46 మందిని ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచారు మాస్క్ పెట్టుకొని కేసుల్లో. సో నెక్స్ట్ తర్వాత అండి ప్రైవేట్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్లో అంటండి గత 9 నెలలుగా 11 మిలియన్ ప్రాఫిట్ వచ్చిందంట. సో 4గురిని అరెస్ట్ చేశారు. హోమ్ క్వారంటైన్ రూల్స్ను వైలేషన్ చేసిన వాళ్ళు ఖత్తర్లో 221 కేసులు నమోదయ్యాయి, 228 మంది రికవర్ అయ్యారు. 0 డెత్ అనేది ఎటువంటి డెత్స్ లేవు ఈరోజు ఖత్తర్లో, చాలా మంది మరణాలు లేవు. తర్వాత జనరల్ విషయాలకు వెళ్తే మనం అన్నం వండితే గంజిని పడేస్తాం కదండి. అమెరికాలో అదే గంజిని ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. $2 అంటే కావాల్సి కొనుక్కోవచ్చు. సో ప్రపంచంలో ఆమోదించిన ఫస్ట్ వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్ అండి. ఇది UK గవర్నమెంట్ తన దేశ పౌరులకి ఈ వ్యాధి నిమిత్తం వేయచ్చు అని చెప్పి ఆమోదించేసింది. సో UK ఆమోదించేస్తే మెల్లమెల్లగా మిగిలిన దేశాలు కూడా ఆమోదించేస్తాయి. తర్వాత అండి చైనా వారు నార్త్ కొరియాకి కోవిడ్ వ్యాక్సిన్ సప్లై చేస్తున్నారు. మన కింబాబాయ్ కెనియాలో కొనుక్కుంటున్నాడు అండి వ్యాక్సిన్. మన ఇండియాలో కొనుక్కోవచ్చు కదా, కింబాబాయ్ చైనాలో కొనేసుకుంటున్నాడు వెళ్ళి. తర్వాత అండి బ్రెజిల్లో బ్యాంకు దొంగతనం జరిగిందని వీడియోలు చూడొచ్చు మీరు. దొంగతనం చేసిన వ్యక్తి రోడ్డు పైన చలచదలుగా పడేసే డబ్బు అంతానే. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన ఎలక్షన్ కమిషన్ వారు కొత్తగా ఒక ప్రపోజల్ పెట్టారంటండి. ఆ ప్రవాసులకి పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని చెప్పి గల్ఫ్ దేశాల్లో కానీ విదేశాల్లో ఉన్న ప్రవాసీలు ఓటేసే విధంగా పోస్టల్ బ్యాలెట్ కల్పించాలని చెప్పి. సో ఇదిగిని మన గవర్నమెంట్ అప్రూవల్ చేసిందంటే ఇంకా గల్ఫ్ దేశాలు ఎక్కడున్నా కూడా ఓటేయచ్చు. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే నేను మీ యొక్క డబ్బుని సేవ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి చెప్పాను కదండి. సో చాలామంది ఇది స్కీమ్ అనుకుంటున్నారు. బ్రదర్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కాదండి. చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఇంట్లో వాళ్ళందరికీ చేయించుకున్నారు అనుకోండి, రేపొద్దున ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక మీరు రూపాయి కూడా పే చేయకుండా ఇన్సూరెన్స్ కవర్ అయిపోద్ది అనమాట. సో మీ మనీని హెల్త్ ఇన్సూరెన్స్ సేవ్ చేస్తుంది. గల్ఫ్లో ఉన్న మిత్రులు సంవత్సరానికి ఒకసారి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అనమాట 10,000 నుండి 14, 15, 16,000 లోపు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి ఉంటుంది ఇది కవరేజ్ అనేది. ఈ ప్రీమియాన్ని తీసుకోవడం వల్ల మీ డబ్బుని అనారోగ్య రూపంలో బయటకు వెళ్ళిపోయి మీ డబ్బుని మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో తర్వాత అండి చాలా మిత్రులు నాకు ఈ డిమెట్ అకౌంట్ల కోసం మెసేజ్ పెట్టారు వాట్సాప్లో. కొందరు రిప్లై పెట్టాను, కొందరు రిప్లై పెట్టలేకపోయాను. ఎందుకంటే మెసేజ్ చాలా వచ్చేసాయి. మెల్లమెల్లగా అందరికీ పెడుతున్నాను, అందరికీ డిమెట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. కానీ నా ప్రాఫిట్ మార్ట్లో డిమెట్ అకౌంట్ ఓపెన్ అయిన వాళ్ళకి గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుందండి. చాలామంది నా నెంబర్ యాడ్ చేయండి అంటున్నారు. ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ మార్ట్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎప్పటికప్పుడు సలహా ఇస్తారండి. ఇది కేవలం ప్రాఫిట్ మార్ట్ నుండి ఒక సర్వీస్ అనమాట ఇది. సో ఇదండి సంగతి, అర్థం చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.